ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కొండగట్టు స్టేజ్ దగ్గర 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకుంది. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి పూర్తిగా దుకాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఒక్కో దుకాణంలో సుమారుగా 10 లక్షల విలువైనటువంటి బొమ్మలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్లలో నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల విలువైనటువంటి బొమ్మలు ఉన్నాయి. 32 దుకాణాలు దగ్ధమయ్యాయి. అంటే 3 కోట్లకు పైగా భారీగా నష్టం జరగడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అతి త్వరలో సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో జనవరి చివరి వారంలో ఉంటాయి సహజంగా జాతర. ఆ సమయంలో అక్కడ ఆ జాతర కోసం వీళ్ళందరూ బొమ్మలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ దుకాణాలకు నిప్పంటుకోవడంతో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవి ఉండడం, ఆ దుకాణాలు మోస్ట్లీ మనం చూస్తున్నాం కర్రలు, గడ్డి, లేదంటే కొన్ని టెంట్స్ అవన్నీ వాడి ఏర్పాటు చేసుకున్నవి ఎక్కువగా అయి ఉండడం వల్ల సో వాటిని అందులోనూ ఆ బొమ్మలన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేసినవి ఎక్కువగా ఉంటాయి. సో వాటి వల్ల మంటలు చాలా తీవ్రంగా ఎగిసిపడ్డట్లుగా తెలుస్తోంది. మొత్తం 32 దుకాణాలు కాలిపోయిన నేపథ్యంలో అక్కడ ఆ దుకాణదారులు ఎవరైతే ఉంటారో ఆ దుకాణాలు నడిపేవాళ్ళు వాళ్ళ రోదనలు నిన్నంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ బొమ్మలు అమ్ముకొనే వాళ్ళు జీవనం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి జాతరల సమయంలో ఆ బొమ్మలు అమ్ముకోవడం వల్ల వచ్చేటువంటి ఆదాయంతోనే వాళ్ళు జీవనాధారం కొనసాగిస్తుంటారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా కాలిపోవడంతో 32 దుకాణాలంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 10 కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం ఇక్కడ కనిపిస్తోంది. సాధారణ చిన్న చిన్న కుటుంబాలు కదా, బొమ్మలు అమ్ముకొని బ్రతికే వాళ్ళు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మీరు ఊహించవచ్చు. సో నేను ఒక్కసారి మీకు అక్కడ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను సిచ్యువేషన్. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నాకు కొడుకు చిన్న పిల్లలు అమ్మా, నాకు 3 బిడ్డలు అమ్మా, అల్లతో కట్టబడి అయ్యో ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా కాలిపోతున్నాయి అక్కడ ఆ దుకాణాలన్నీ అని కూడా. కేవలం ఇవి దుకాణాలు కాదు, పాపం వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఆ మహిళ అక్కడ గుండెలు బాదుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. నాకు పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటూ పాపం రూపాయి కూడబెట్టి కూలీ నాలి చేసుకొని లేదంటే ఎక్కడెక్కడో జాతరల్లో బొమ్మలు అమ్ముకొని ఆ కొద్దిపాటి డబ్బుల్ని వాళ్ళు కూడబెట్టుకొని ఆ బొమ్మలు కొనుక్కొని ఈ జాతరలు అప్పుడు అమ్ముకొని వాళ్ళ జీవనాధారాన్ని గడుపుతూ ఉంటారు. ఎక్కడెక్కడో జాతరలు జరుగుతుంటే వాటన్నిటిని తీసుకువెళ్ళి వచ్చినటువంటి కొద్దిపాటి ఆదాయంతోనే బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదంతా కూడా మంటల్లో కాలిపోయింది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఎవరైనా ఇంటెన్షనల్గా చేశారా ఆకతాయిలు, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా? ఇప్పుడు ఈ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? ఇంత భారీ నష్టాన్ని ఎవరు పోడ్చగలుగుతారు? ప్రభుత్వాలు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ మాటల్లోనే విందమ్మా. వల్ల ఒక షాప్ ఫస్ట్ ఒక 15-20 నిమిషాల గ్యాప్ ఈ లైన్ మొత్తం అనుకుంది సార్. ప్రతి ఒక్కరు జీవనాధారం జీవనే ఉంది సార్. ఎన్ని షాపులు దాకా? ఒక 30 షాపుల వరకు మొత్తం కాలిపోయింది సార్. నీళ్ళు లేకుండా అయిపోయింది మొత్తం. నీరు ఇంట్లోనే పడుకున్నారా? ఒక ప్రాణం కాపాడడానికి బయటకు వచ్చాం అంతే. లాస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక షాప్ ఫస్ట్ అనుకున్నాయి. లాస్ట్ షాప్
పట్టుకుంది. అది మరి అది షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా విషయం ఇంకా తెలియదు బయటకు. అక్కడ మంటలు తెచ్చుకుంటే మేము అక్కడ దాకా వెయిట్ చూసినాం. ఆఫ్ డౌన్ ట్రై చేసేసరికి అది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ సార్. అది మొత్తం బాగా విపరీతంగా మంటలు వచ్చేసినాయి. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళిన అన్నాడు. మధ్యలో బండి ఎక్కడ రిపేర్ అయిందట, అది ఆగిపోయింది. అది రావడం లేట్ అయిపోయింది. కలాస్ మొత్తం 10 నిమిషాలు మొత్తం పూర్తి అయిపోయింది సార్. ఎంత నష్టం అయింది? నష్టం మాది 15 లక్షలు దాకా ఉంటుంది సార్. మొత్తం ఎన్ని షాపులు? నా 3 షాపులు సార్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎంత? మొత్తం 25 షాపులు ఉన్నాయి సార్. మొత్తం ఇక్కడ అక్కడ నుంచి విగ్రహం కాడ నుంచి ఇక్కడ రోడ్ దాకా మొత్తం 25 షాపులు ఉంటాయి సార్. మొత్తం బావి 3 షాపులు ఉంటాయి. ఇక్కడ ఒక షాపు ఉంది, ఇంకోటి అక్కడ ఒక షాపు. మొత్తం అయితే పూర్తి అయిపోయింది సార్. 20 ఏళ్ళ నుంచి చేసుకుంటే వచ్చిందంతా అయిపోయింది సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది జీవితం. పిల్లల జీవితం ఏం చేయాలి ఏం కథ ఏం తెలుస్తలేదు సార్. బాగా ముందు చెప్ప బాణాలే ఉన్నాయంటే. నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి మేము ఇదే షాప్లో ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. దాదాపు 15 లక్షల మేము స్టాక్ తెచ్చుకున్నాం సార్. ఈసారి సమ్మక్క సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరం స్టాక్ పెట్టుకున్నాం. ప్రతి షాప్లో 20 లక్షల వరకు మాకు నష్టం జరిగింది సార్. చూడాలి, 25 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినాయి సార్. మీరెవరైనా చూడాలి, గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయగలరు. 25 కుటుంబాలు మొత్తం ఏం ఆధారం లేకుండా అయిపోయాం సార్. నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్ట సామశ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్ట దిగువన నిర్వహించినటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కరు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు, వీళ్ళందరూ రెంటుకుంటారు. ఇంట్లో కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు. వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కంపల్సరీ మేము అందరూ అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. 5 కిలోల బంగారం ఉన్నదల్లా మా బిడ్డకు పెళ్లి చేస్తాడు. కొంచెం కూడా పెట్టిన అన్నట్టు మా బిడ్డ 5 కిలోల బంగారం ఉన్న 1 లక్ష రూపాయల బీరువాలో ఉంటే మా బిడ్డ బీటెక్ చేస్తాడు. పేపర్లు అన్నీ అందులో ఉన్నాయి. బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల. కానీ ఒక్కటి ఇంకా మిగలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం. మేము మొత్తం రోడ్డున పెట్టాము. మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం దాచిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి అర్థమైతలేదు మాకు. కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఏ ఆధారం లేకుండా 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి. పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. బిడ్డ నిత్య సంతోషిని. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. బీరువాలో ఉంటే మొత్తం కాలి తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. దుకాణదారులు ఎలా కన్నీటి పర్యంతం అవుతున్నారో మనం చూస్తున్నాం. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అంటూ వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, మరి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఏమైనా చేస్తున్నారా అధికారులు? చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్. అసలు ప్రమాదం